హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ట్యూబ్స్లో ప్రాబ్లం ఉంటే ప్రెగ్నెన్సీ నిలవడానికి ఏమి ఇబ్బందులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దానికి పరిష్కారం ఏమిటి అనేది తెలుసుకుందాం. సో నా పేరు డాక్టర్ సాహిత్య, ఫర్టిలిటీ కన్సల్టెంట్, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి. ట్యూబ్స్ అనేది ప్రెగ్నెన్సీ నిలవడానికి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకంటే ఎగ్ రిలీజ్ అయిన తర్వాత మనకి ఫర్టిలైజేషన్ అన్ని ట్యూబ్లోనే జరుగుతుంది. అండం కన్నం కలిసి బేబీ రెడీ అవ్వడం అన్ని ట్యూబ్లోనే జరుగుతుంది. ఇనిషియల్లీ ఒక ఫస్ట్ 4 days బేబీ ట్యూబ్లోనే గ్రో అవుతుంది. ఆ తర్వాత యూట్రస్లోకి వచ్చి ఇంప్లాంట్ అయ్యి గ్రోత్ స్టార్ట్ అవుతుంది ప్రెగ్నెన్సీకి. సో ట్యూబ్ ఒకవేళ హెల్తీగా లేదు లేదా బ్లాక్ ఉంది అంటే ప్రెగ్నెన్సీ నిలిచేకి ఛాన్సెస్ వెరీ మినిమల్ ఉంటుంది. సో దానివల్ల ట్యూబ్స్ హెల్తీగా ఉన్నాయా లేదా అనేది ఎవాల్యుయేట్ చేసుకోవడం, ముందుగా తెలుసుకోవడం ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కి బిఫోర్ అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే మీరు రెగ్యులర్ పీరియడ్స్ ఉంది, ప్రెగ్నెన్సీకి నార్మల్గా 6 months to 1 year టైం రెగ్యులర్గా మీరు ఫర్టైల్ పీరియడ్లో మీట్ అయ్యి ట్రై చేస్తున్నారు, హస్బెండ్ సైడ్ నుంచి ప్రాబ్లం లేదు అన్నప్పుడు ట్యూబ్స్ గురించి కూడా తెలుసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఉంటుంది. సో దీనివల్ల ట్యూబ్స్ బ్లాక్ అవుతాయి అనే దానికి రీజన్స్ ఆలోచిస్తే మేజర్ కాజ్ అంటే ఇన్ఫెక్షన్స్ ఉంటుంది. ఇన్ఫెక్షన్స్లో మనకి ఇండియాలో మోస్ట్ కామన్ ఇన్ఫెక్షన్ అంటే ట్యూబర్క్లోసిస్ చెప్పుకోవచ్చు. టీబీ అనేది యూజువల్లీ ఎయిదర్ బ్లడ్ నుంచి కానీ లేదా గర్భసంచి కింద నుంచి కానీ అసెండ్ అయ్యి ట్యూబ్స్ అఫెక్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. టీబీ ఇన్ఫెక్షన్ అయినప్పుడు ట్యూబ్స్ లోపల ఫిమ్రియా అనే సన్న వెంట్రికల్ లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇవి బేసిక్గా ఎంబ్రియో ఫామ్ అయినప్పుడు ఇనిషియల్ 3 days or 4 days దానికి న్యూట్రిషన్ సప్లై చేయడం, తర్వాత ఎంబ్రియోని ట్యూబ్ నుంచి యూట్రస్లోకి పంపించడం దాని పని. సో ఈ ఫిమ్రియా డ్యామేజ్ అయ్యేదానికి మేజర్ ఛాన్స్ ఉంటుంది ఇన్ఫెక్షన్స్ వల్ల. సో ఇంకా అదర్ ఇన్ఫెక్షన్స్ అంటే క్లమిడియా, గోనోరియా అట్లాంటి కొన్ని సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్, దీనివల్ల కూడా ట్యూబ్స్లో బ్లాక్ ఏర్పడేదానికి ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ రీజన్ అంటే ఎండోమెట్రియోసిస్ అనే ఒక కండిషన్. దీంట్లో కూడా ట్యూబ్స్ పొర లోపల కానీ బయట పక్క కానీ డ్యామేజ్ జరగచ్చు. ఇంకా పిఐడి అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్, ఏదన్నా ముందు వచ్చిన ఇన్ఫెక్షన్స్ వల్ల లోపల అతుకులు ఏర్పడి ట్యూబ్ మడతపడి దాని వల్ల కూడా ట్యూబ్స్ బ్లాక్ ఏర్పడేదానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ కొంతమందిలో ఫైబ్రాయిడ్స్ పొజిషన్ బట్టి ట్యూబ్ ఓపెనింగ్కి క్లోజ్గా ఉండే ఫైబ్రాయిడ్స్ లేదా పెద్ద ఫైబ్రాయిడ్స్ ట్యూబ్ని బ్లాక్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి ట్యూబ్ బ్లాక్ మీకు ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి అంటే సిమ్టమ్స్ మీకు పెద్దగా తెలియకపోవచ్చు. సో యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉండే స్టేజ్లో అయితే వైట్ డిశ్చార్జ్ కానీ, కడుపు నొప్పి, పొత్తి కడుపులో నొప్పి కానీ ఇలాంటి సిమ్టమ్స్ కనిపించవచ్చు. అదర్వైజ్ మీకు పెద్దగా సిమ్టమ్స్ తెలియకపోవచ్చు. మీ డాక్టర్ దగ్గర వెళ్ళి చెక్ చేసుకుంటేనే ట్యూబల్ పేటెన్సీ టెస్ట్ చేస్తారు. దాని ద్వారా మనకి ట్యూబ్స్లో ప్రాబ్లం ఉందా, బ్లాక్ ఉందా అనేది తెలుసుకోవచ్చు. సో ఈ ట్యూబల్ పేటెన్సీ టెస్ట్ అనేది యూజువల్లీ 3 types ఉంటాయి. సో కామన్గా చేసే టెస్ట్ అంటే హెచ్ఎస్జి, హిస్ట్రోసాల్పింగోగ్రామ్. దీంట్లో అది కింద నుంచి ఒక రేడియో ఒపెక్ డై పంపించి మనకి ట్యూబ్స్ నుంచి స్పిల్ బయట కనిపిస్తుందా లేదా అని ఎక్స్రే తీసి చూస్తాము. సో దీంట్లో ట్యూబ్స్ ఒకవేళ బ్లాక్ ఉంది అని అనిపిస్తే దాని నుంచి ఫర్దర్ టెస్టింగ్ డాక్టర్ మీకు సజెస్ట్ చేస్తారు. ఇంకొక టెస్ట్ అంటే సోనోసాల్పింగోగ్రామ్. ఈ టెస్ట్లో సెలైన్ కింద నుంచి సెలైన్ పంపించి గర్భసంచి లోపలికి అది ట్యూబ్ నుంచి బయట స్పిల్ అవుతుందా లేదా అనేసి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా చెక్ చేసి చూస్తారు. సో ఇది పర్సన్ టు పర్సన్ వేరీ అవ్వచ్చు. చెక్ చేసే పర్సన్ సెన్సిటివిటీ బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది ఈ టెస్ట్కి రిజల్ట్. నెక్స్ట్ ఫైనల్ అండ్ మోస్ట్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటే లాప్రోస్కోపీ. లేదా మనకి హెచ్ఎస్జిలో లేదా ఎస్ఎస్జిలో ట్యూబ్ సరిగా తెలియట్లేదు, డౌట్ ఉంటే లాప్రోస్కోపీకి వెళ్ళాల్సి ఉంటుంది. లాప్రోస్కోపీ అంటే బొడ్డు దగ్గర చిన్న హోల్ చేసి ఒక కెమెరా పంపించేసి అండర్ డైరెక్ట్ విజువలైజేషన్ మనం ట్యూబ్స్ హెల్తీగా ఉన్నాయా లేదా, ఎక్స్టర్నల్ పార్ట్ ఆఫ్ ద ట్యూబ్ ఎట్లా ఉంది, లెంత్ ఆఫ్ ద ట్యూబ్ ఎట్లా ఉంది, పొజిషన్ అన్ని కరెక్ట్గా ఉన్నదా లేదా, ఇన్ఫెక్షన్కి చేంజెస్ ఎంత ఉంది ట్యూబ్లో, సో ఈ వాప్ ఏమన్నా ఉందా ట్యూబ్లో, ఇవన్నీ మనం గమనించవచ్చు. తర్వాత కింద నుంచి ఇది ఒక డై పంపించి ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తాము.
అండ్ మైనర్ బ్లాక్స్ అంటే ఒక ఫిమ్రియల్ ఎండ్ దగ్గర బ్లాక్, ఓన్లీ ఫిమ్రియల్ ఎండ్ దగ్గర బ్లాక్, లేదా కార్నువల్ ఎండ్ అంటే యుట్రస్ ఓపెనింగ్ దగ్గర బ్లాక్, ఇట్లాంటివి మనం క్యాన్యులేషన్ ద్వారా రిమూవ్ చేయడానికి ట్రై చేయొచ్చు, రిమూవ్ చేసి ట్యూబ్ ఓపెన్ చేయడానికి ట్రై చేయొచ్చు. బట్ మల్టిపుల్ బ్లాక్స్ లేదా అన్హెల్తీ ట్యూబ్స్ ఇట్లాంటివి మనం పెద్దగా ఏం చేయలేము. సో అట్లాంటి కేసెస్కి ఓన్లీ ఐవీఎఫ్ నుంచి వెళ్ళడం ఆప్షన్ ఉంటుంది. సో బట్ లాప్రోస్కోపీలో వాట్ మీరు వెయిట్ చేయడం వల్ల మీకు ప్రెగ్నెన్సీ న్యాచురల్లీ కానీ లేదా ఐయుఐ ద్వారా నిల్చేకి ఎంతవరకు స్కోప్ ఉంటుంది, మీరు వెయిట్ చేస్తే యూజ్ ఉంటుందా లేదా, ట్యూబ్స్ ఎంత హెల్తీ ఉన్నాయి అనే బెటర్ ఐడియా అయితే వస్తుంది. సో బేస్డ్ ఆన్ దట్ మీరు ఫర్దర్ ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ థింగ్, కొంతమందికి ఒక సైడ్ ట్యూబ్ ఓపెన్ ఉంటుంది, ఒక సైడ్ బ్లాక్ ఉండొచ్చు. సో అట్లా కేసులో ఏంటి, మేము ఎన్ని రోజులు వెయిట్ చేయొచ్చు ప్రెగ్నెన్సీ కోసం అని చాలామంది అడుగుతుంటారు. సో సింగిల్ ట్యూబ్ పేటెంట్ ఉన్నప్పుడు ఓకే, ప్రెగ్నెన్సీకి ఛాన్సెస్ ఒక హాఫ్ మనకి తగ్గిపోతుంది. సో దీంట్లో యూజువల్లీ ఇన్ఫెక్షన్ వల్ల ట్యూబ్ బ్లాక్ ఏర్పడి ఉంటుంది. సో ఇన్ఫెక్షన్ అనేది యూజువల్లీ కింద నుంచి గర్భసంచి నుంచి ట్యూబ్స్ కి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఒక ట్యూబ్ అఫెక్ట్ అయింది అంటే ఆపోజిట్ ట్యూబ్ కూడా అఫెక్ట్ అయి ఉండేదానికి ఈక్వల్ ఛాన్సెస్ ఉంటుంది. బట్ డిగ్రీ ఆఫ్ డ్యామేజ్ ఎంత ఉంది, దాని ఫంక్షనింగ్ ఎంత రిమైనింగ్ ఉంది అనే దాన్ని బట్టి మీకు సక్సెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు యంగ్ ఏజ్ లో ఉన్నారు, 30 yearsకి లోపల, మిగతా ఫ్యాక్టర్స్ అన్నీ నార్మల్ ఉన్నాయి, సో అట్లా కేసులో ఓకే ఒక 6 months to 1 year మీరు ట్రై చేసి చూడొచ్చు ప్రెగ్నెన్సీ కోసం. ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ నిలవట్లేదు అంటే ఆ తర్వాత మీరు డాక్టర్ కన్సల్టేషన్తో ఫర్దర్ ట్రీట్మెంట్కి ప్లాన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మోర్ దాన్ 35 years ఉన్నారు అండ్ అదర్ ట్యూబ్లో మేజర్ ప్రాబ్లం ఉంది, ట్యూబ్ వాప్ ఉంది, ఇట్లాంటి కేసులో ఆపోజిట్ ట్యూబ్ కూడా డ్యామేజ్ ఉండేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. సో అట్లా కేసులో ఎక్కువ రోజులు వెయిట్ చేయకుండా తొందరగా ట్రీట్మెంట్కి ప్లాన్ చేసుకోవడం బెటర్ ఆప్షన్ ఉంటుంది. సో దీనికి ట్రీట్మెంట్, ట్యూబల్ బ్లాక్ కి ట్రీట్మెంట్ అంటే ఒకటి మెడికల్ ట్రీట్మెంట్ ట్రై చేయొచ్చు, సర్జికల్ ఆర్ ఫైనల్ అంటే ఐవీఎఫ్ నుంచి వెళ్ళడం. సో మెడికల్ ట్రీట్మెంట్ అంటే ఇనిషియల్ స్టేజెస్ లో అయితేనే మెడికల్ ట్రీట్మెంట్ మీకు హెల్ప్ అవుతుంది. సో ఇన్ఫెక్షన్ డయాగ్నోజ్ అయినప్పుడు ఇనిషియల్లీ యాంటీబయాటిక్స్ కానీ ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ పెట్టి మనం కొద్దిగా తగ్గించడానికి ట్రై చేస్తే కొద్ది వరకు ఇన్ఫెక్షన్ డ్యామేజ్, ట్యూబ్ డ్యామేజ్ అనేది మనం రెడ్యూస్ చేయొచ్చు. సో ఒక్కసారి ఇన్ఫెక్షన్ సెట్ అయిపోయి బ్లాక్ ఏర్పడిన తర్వాత పెద్దగా చేయడానికి ఏముండదు. సర్జికల్ అంటే లాప్రోస్కోపీలో ట్యూబల్ క్యాన్యులేషన్ ద్వారా కొన్ని కేసెస్లో మినిమల్ బ్లాక్స్ అయితే ఓపెన్ చేయడానికి ట్రై చేయొచ్చు. సో ఇవన్నీ వర్కౌట్ అవ్వలేదు అంటే ఫైనల్ ఆప్షన్ ఓన్లీ గోయింగ్ విత్ ఐవీఎఫ్ ఉంటుంది.